అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మురమళ్ల గ్రామం నుంచి గుత్తినాదేవి వెళ్లే ప్రధాన పంట కాలువపై ఆక్రమణలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఆక్రమణల కారణంగా మురమళ్ల, కొమరగిరి, ఎదుర్లంక, పాత ఇంజారం, మూలపొలం, గుత్తినాదేవి గ్రామాల పంట భూములకు సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు వినతిపత్రాన్ని సమర్పించిన రైతులకు తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మతాలు మండలం అప్పట్లో అది కూడా చెప్పాలి, కాపు వరకు బాగా వర్క్ చేశారు. అమరగిరిపట్నం నుంచి మొత్తం కొన్ని మండలాలు ఆగమని కూడా చూపించేశాం. ఎమ్మెల్యే సచిన్ గారు ఇలాంతా ఉంది, అన్నీ తెలుసు మీకు కొంతమంది పెద్దలు. సరే తర్వాత మేము మీటింగులు పెట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. వెంకటేశ్వర గుడి దగ్గరికి వచ్చి ప్రపోజల్ పెడితే ఎకరానికి 100 రూపాయలు ఏమంటే కొంతమంది వ్యతిరేకించారు పార్టీ పరంగా. మాకు నిధి ఉండాలని పర్ ఇయర్ 100 రూపాయలు ఎకరానికి. దానికి ఒక కమిటీ వేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇప్పుడు ఒక మినీ వ్యాన్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా ఒక కారు, ఒక లారీ వాళ్ళు కారు, ఒక సంఘం కాలం పూసేయడం గతంలో తొలగదు దాకా మళ్ళీ పూసేస్తామని చెప్పి 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్స్ యాక్ట్ అయింది. ఫోర్వేస్ యాక్ట్ అయితే ఈ కాలం మీద ఉన్న ఈ లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న అన్ని కూడా తీసాం. పర్మనెంట్ కట్టడాలు కూడా తీసేది. రాజకీయ ఒత్తిడి కలెక్టర్ కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఆఫ్ చేయాలని చూసినా కానీ ఎవరో లెక్క చేయడం. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక బండి కానీ ఏది లేకుండా చేసి రోడ్డు ఆఫ్ చెప్పాను ఆ రోజు. దాని మీద నాకు కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. తర్వాత మొన్న ఈ వాసరాజు గారు ఈ కాలువ నిమిత్తం రోటరీ క్లబ్ కూడా మీటింగ్ రైతులతో అందరూ చేశారు. అప్పుడు రైతులందరూ వచ్చారు. తర్వాత మనం అందరూ కలిసి రైతులు కొంతమంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ కాలం పరిస్థితి వివరించాం. ఆయన దీనికి అనుకూలంగా స్పందించి కమిటీ వేసి దాని